దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని జానంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు ఈ నెల 17న తుది విడత దశలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అర్చన శశిధర్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు బరిలో ఉన్నారు. వారి ప్రచారం ఎలా కొనసాగుతుంది, వారు గ్రామంలో ఎలాంటి సమస్యల్ని ఫైండ్ అవుట్ చేశారు, వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని మనతో పాటుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థి అర్చన శశిధర్ గౌడ్ గారు, అలాగే శశిధర్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అందరికీ. మీరు ఒక MBA పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి గ్రామం భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు మీరు ఫైండ్ అవుట్ చేశారు? నమస్తే అందరికీ. నా పేరు అర్చన శశిధర్ గౌడ్. నేను MBA కంప్లీట్ చేశాను. అయితే మాకు వచ్చే ఆలోచన ఏంటి అంటే, ఎప్పుడైనా ఊరికి నా భర్త అప్పుడప్పుడు ఊరికి వస్తూ ఉంటాడు. కంపల్సరీ ఊర్లో మంచి పనులు ఏదైతే చేయాలని ఆశయం కొద్ది కొద్దిగా స్టార్ట్ చేశాడు తను. అలా స్టార్ట్ అయిన క్రమంలో తనకు బాగా బలంగా వచ్చిన ఆలోచన ఏంటంటే, మనమంటూ ఊరికి కంపల్సరీ ఏదో ఒకటి చెయ్యాలి అనే లక్ష్యంతో ఎప్పుడూ ఉంటాడు. తన ఆశయంలో భాగంగానే మేము ఇంతకుముందు ఏ పదవి లేనప్పుడు తను కొద్దిగా పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, లేకపోతే స్కూల్లో CC కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, కొంతమంది రైతులకు ఇన్సూరెన్స్ మా సొంత ఖర్చులతో ఇవ్వడం కానీ, అలా కొన్ని పనులు చేసిన క్రమంలో మాకు సోల్ సాటిస్ఫాక్షన్ అనేది స్టార్ట్ అయింది. అరే మేము కూడా కొంతమందికి హెల్ప్ చేయగలము, మాకున్న చేతనైన సహాయం చేస్తే ఆ సోల్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఆత్మసంతృప్తి అనేది చాలా బాగా అనిపించింది. అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిన క్రమంలో కొంతమంది ఏం చేశారంటే, మాకు సన్నిహితులు లేదు, మీరు అన్న ఇలాంటి మంచి పనులు చేసే కార్యక్రమం అందరూ చూస్తున్నారు గ్రామ ప్రజలు, కాబట్టి మీరు కూడా సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తే ఇంకా మన గ్రామం ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది అన్న ఒక ఆలోచన తన మైండ్లో వేశారు. అలా వేయడంతో కొద్దిగా ఆలోచించాము, అవసరమా మనకు రాజకీయాలు అన్నట్టుగా అనుకున్నాము. కానీ వినలేదు. చాలామంది తన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, తన సన్నిహితులు కానీ, లేదన్నా నువ్వు వస్తే ఇంకా ఊరికి చాలా బాగా జరుగుతుంది, ఇంకా మనం డెవలప్ చేయొచ్చు, మన ఊరిని మనమే డెవలప్ చేసుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో మేము ఈ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు మేము బరిలో ఉన్నాము. ఇంకా ఒక 3 డేస్లో మా ఊరిలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే మేడం, ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారి స్పందన ఎలా ఉంది మీ పట్ల? చాలా బాగుంది సార్. అంటే చాలామంది జనాల దగ్గరలోకి వెళ్తుంటే ఏమనిపిస్తుందంటే, మన అన్న ఫీలింగ్తో మాట్లాడగలుగుతున్నాము. ఎప్పుడూ లేని కొంచెం కొత్త ప్రేమ. అంటే తను ఇంతకుముందు కొన్ని సహాయాలు అందించాడు కాబట్టి ఆ ప్రేమ అనేది వాళ్ళ కళ్ళల్లోనూ కనిపిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి బాధను కూడా తెలుసుకుంటున్నాము. వాళ్ళ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి కొంతమందికి పింఛన్స్ లేవు, కొంతమందికి పింఛన్స్ రావట్లేదు, వచ్చినా తీసేశారు, కొంతమందికి ఇండ్లు లేవు, అలాంటి బాధలు కూడా మేము వింటున్నాము. మాకు చెప్పుకోగలుగుతున్నారు దగ్గర నుంచి. అవి వింటూ ప్రచారాలు కూడా చేస్తున్నాం సార్. అర్చన గారు, అంటే మీ మేనిఫెస్టో ఎలా ఉంది మేడం? మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు? మేము మేనిఫెస్టోలో మొత్తము 10 అంశాలతో ముందుకొచ్చాం సార్. మా గ్రామంలో ప్రస్తుతానికైతే 10 కంపల్సరీ అవసరం ఉన్నాయి, కంపల్సరీ చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను నా భర్త ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక 2 రోజులు ఆలోచించి మన ఊరికి మేము గెలిచిన వెంబడే అదుపులోకి వచ్చే విషయాలు ఏమైనా ఉన్నాయి అంటే చేయాలి అనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టోలో 10 అంశాలతో మేము ముందుకు వచ్చాం సార్. ఈ మేనిఫెస్టో ద్వారా మేము గెలిచిన వెంటనే దీన్ని స్టార్ట్ చేయబోతున్నాం. మా మేనిఫెస్టోలో వచ్చేసి మొత్తం 10 అంశాలతో మేము ముందుకు వచ్చాము. అందులో భాగంగా మొదటిది వచ్చేసి, మా జానంపేట గ్రామంలో ఎవరైనా శిశువును జన్మిస్తే, ఆడపిల్ల పుడితే వాళ్ళ తల్లి అకౌంట్లో అనేది మేము ఖచ్చితంగా 11 రోజుల లోపే 3,000 రూపాయలు వాళ్ళకి అకౌంట్లో ఇవ్వబోతున్నాం సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి, ఊరిలో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడక్కడ CC కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నాము.
ఆల్రెడీ కొన్ని స్కూల్లో పెట్టాము, కానీ స్కూల్లో పెట్టినంత వరకే కాదు, గ్రామంలో కూడా ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో కంపల్సరీ సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయబోతున్నాము. దాంతోపాటు వీధి లైట్స్, స్ట్రీట్స్, మురికి కాలువలు, డ్రైనేజ్ సమస్యలు ఇలా చాలా ఉన్నాయి. దానిలను కూడా స్టార్ట్ చేయబోతున్నాము మేము గెలిచిన వెంటనే. అలాగే గ్రామంలో ఎవరైనా చనిపోతే, పేదవాళ్ళు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు కూడా రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే, ఒక బాబు చనిపోతే తన అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక వాళ్ళు ఒక 200, 300, ఒకరు 500, ఒకరు 100 రూపీస్ అట్లా వేసి చేసిన సిచ్యుయేషన్లు మేము చూసాము. అందులో భాగంగానే మేము కూడా ఎవరైనా మా ఊరి నుంచి ఎవరైనా చనిపోతే, పేదవాళ్ళు చనిపోయిన వారందరికీ ఒక్కొక్క 5,000 రూపాయల చొప్పున అంత్యక్రియలకు ఇవ్వాలని, ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాము. అలాగే ప్రతి రైతు, మా ఊరిలో జానంపేట గ్రామంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు ఛార్జింగ్ స్ప్రే పంపులు అనేది ఇవ్వబోతున్నాము. సన్నకారు రైతులందరికీ ఈ అవకాశం ఉంది. వాళ్ళ అవకాశం ఉన్న వాళ్ళందరికీ ఈ ఛార్జింగ్ పంపులు, స్ప్రే పంపులు అనేది ఇవ్వబోతున్నాము. అలాగే మహిళలందరికీ, ఎవరైతే మా జానంపేట గ్రామంలో మహిళా సంఘాలు ఉంటారో, చాలామంది మీటింగ్స్ జరుపుకుంటారు. ఆ మహిళా సంఘాలందరికీ ఫర్నిచర్ అంటే వాళ్ళకు సరిపడా బీరువాలు కానీ, కుర్చీలు కానీ, అలాగే టేబుల్స్ కానీ, వాళ్ళకి ఏదైనా నీడ్ ఉన్న ఫర్నిచర్ మొత్తం కంపల్సరీ ఇవ్వబోతున్నాము. ఇది కూడా మా మేనిఫెస్టోలో ఒక భాగంగా ఉంది సార్. ముఖ్యంగా మేడం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గారు మీరు కాబట్టి కేంద్ర పథకాలు కూడా చాలా ఉన్నాయి గ్రామస్థాయి. వాటన్నింటిని కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? ఖచ్చితంగా తీసుకెళ్తాం సార్. అంటే గ్రామంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి కేంద్ర ప్రభుత్వం నుండి ఏమేమి నిధులు వస్తున్నాయి, లేకపోతే ఏమేమి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు, ఇలాంటివి చాలా మట్టుకు తెలియవు వాళ్ళకి. చాలామంది అనుకుంటారు, కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ నుంచే వస్తుంది, కానీ సెంట్రల్ నుంచి కూడా మనకంటూ కొన్ని పథకాలు ఉన్నాయి అనేవి మేము గెలిచిన తర్వాత వాళ్ళ జనాల్లోకి అవగాహన తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరైతే ఏ పథకానికి అర్హులో వాళ్ళందరికీ ఆ పథకానికి ఎలిజిబుల్ చేస్తాం సార్. చివరిగా మీ గ్రామ ఓటర్లకు మీ అప్పీల్. నేను, నా భర్త ఇంతకుముందు రాజకీయాల్లోకి ఎప్పుడూ అనుభవం లేదు, మాకు ఇప్పుడే ఫస్ట్ టైం మేము రాజకీయంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఒక లక్ష్యం ఏంటి అంటే, కొంతమందికైనా మా నుంచి సహాయం పొందాలన్న నా భర్త లక్ష్యంతో నేను తన వెంట తోడుండి తనతో ప్రయాణం సాగిస్తున్నాను. ఈ లక్ష్యంలో భాగంగానే కొంతమందికి మా నుంచి మేము గెలిచిన తర్వాత కంపల్సరీగా మా నుంచి కంపల్సరీ ఒక కొంతమంది కాకపోయినా చాలా మందికి ఈ సహాయక సహకారాలు అందించాలని అనుకుంటున్నాము. అలాగే వాళ్ళు ఏ పథకాలకైతే అర్హులో అందరికీ, ప్రతి ఒక్కరికి ఆ పథకం వచ్చే విధంగా మార్గంగా మేము చేయబోతున్నాము. నేను, నా భర్త కలిసి ఈ 10 ఆశయాలతో ముందుకొస్తున్నాము. అందరూ మా మీద ఆశీర్వాదం చూపించి బ్యాలెట్ పేపర్లో నా పేరు అర్చన, నా గుర్తు ఉంగరం గుర్తు మొదటగానే ఉంటుంది, ఉంగరం గుర్తు పైననే. సో అందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపియగలరని జానంపేట ప్రజలందరికీ. యువకుడిగా, ఉన్నత విద్యావంతుడిగా ఎందుకు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి మీరు ఆలోచన వచ్చింది? యువకులు రాజకీయంలోకి రావాలి. ఎందుకంటే గతంలో మన తాతోళ్ళు ఉన్నప్పుడు, మన తండ్రులు ఉన్నప్పుడు రాజకీయం నడిచింది. ఈరోజు టెక్నాలజీ పెరిగింది. యువకులు ఇంకా కుటుంబము, భార్య పిల్లలు, అమ్మ నాయన బాయిలో కప్పలాగా ఉండిపోతున్నారు. ఈరోజు సమాజంకి ఏం సేవ చేస్తున్నాం, మనం ఎందుకు మన స్వార్థంగా ఉంటున్నాము, నలుగురికి ఎందుకు ఇన్స్పిరేషన్గా ఉండకపోతున్నామన్న ఉద్దేశంతో ఈరోజు నేను జానంపేట సర్పంచ్ అభ్యర్థిగా మా శ్రీమతి గారిని తీసుకురావడం జరిగింది. అయితే సామాజిక కార్యక్రమాల్లో ఇప్పటికే మీరు బిజీగా ఉన్నారు, రాజకీయాల్లోకి టర్న్ అవటం అనేది దాని వెనుక ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటారు? నేను చూసినాను, ఇంతకుముందుకు మా గ్రామంలో ఉన్న నాయకుల దగ్గరికి యువకులు చిన్న చిన్న అవసరాల కోసము పోతే వాళ్ళు చేయలేకపోయారు. అయ్యో, ఇట్లాంటి నాయకులన్నా మనం ఎంచుకున్నది. పథకాలు అంటే ఇవ్వలేకపోవచ్చు, చిన్న చిన్న సదుపాయాలు కూడా చేయలేని నాయకులు గ్రామానికి ఎందుకు అవసరము, మనము రావాలి, యువకులను ఎంకరేజ్ చేయాలి,
చదువుకున్న యువత వచ్చినప్పుడే గ్రామం బాగుపడుతుంది. మన తల్లిదండ్రులు ఇంతవరకు చదివిపెట్టి వచ్చిండ్రు, ఇంతవరకు చేసేది చేసినాము. మన చదువు మన కుటుంబానికే కాదు, మన గ్రామానికి కూడా ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం బయటికి రావడం జరిగింది. మీ శ్రీమతి గారు అర్చన గారు సర్పంచ్ బరిలో ఉన్నారు. వారు అనేక రకాలైనటువంటి అంశాలను పొందుపరిచారు మేనిఫెస్టోలో. వాటితో పాటుగా ఇంకేమైనా ఉన్నాయా? అవి మేము ముఖ్యంగా 10 అంశాలతో ఈరోజు మా మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇంటింటికి బీమా, కుటుంబానికి ధీమా అన్న ఒక అంశాన్ని మేము దానిలో జత చేయడం జరిగింది. ఇంటింటికి బీమా అంటే ఈరోజు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి ఆ కుటుంబంలో యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది, కుటుంబం రోడ్డు పైన పడుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్నో రకాల ఇన్సూరెన్సులు ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అంశాలు ఎవరికి తెలియవు, పెద్ద ఖర్చుతో కూడినవి కావవి, కాకపోతే ఎవరు తీసుకోవడం లేదు. నేను వాళ్ళందరికీ ఈ ఇన్సూరెన్సులు చేయించి 2 లక్షల నుంచి 40 లక్షల వరకు ఇన్సూరెన్స్ వచ్చే స్కీములు, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్సులు చాలా ఉన్నాయి. అవన్నీ నేను చేయించి నా 5 సంవత్సరాల టర్ములో నేను నా ఊర్లో ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి ఆ ఇన్సూరెన్స్ను అండగా ఉంచాలని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా యువకులలో ఉత్తేజం పెంచడానికి, సేవాభావం పెంచడానికి, ఆత్మస్థైర్యం పెంచడానికి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఛత్రపతి శివాజీ లాంటి విగ్రహాన్ని ఊరిలో ఆవిష్కారం చేస్తాను ఈ 5 సంవత్సరాల వ్యవధిలో. అదేవిధంగా యువకులలో వాళ్ళ ఆత్మస్థైర్యము, ధైర్యము, మనోధైర్యము, సమాజం పట్ల బాధ్యత పెంపొందించే విధంగా స్వామి వివేకానంద గారి విగ్రహాన్ని కూడా జానంపేట గ్రామంలో నా 5 సంవత్సరాల టర్ములో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను నా అంశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో రైతులకు డ్రోన్ స్ప్రేయర్ను అందుబాటులో ఉంచుతాం. రైతులు ఏమవుతుందంటే వాళ్ళకు చీడబిడ్డలు తగిలినప్పుడు ఈ రైతులకు స్ప్రే చేసుకోవాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. అవి అందుబాటులో ఉండటం లేదు. యువకులను ఎవరినో ఒకరిని ముందరికి తీసుకొచ్చి మనం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన స్కీమ్లలో నుంచి గ్రామంలోనే ఒక డ్రోన్ స్ప్రేయర్ను అందుబాటులో ఉంచాలని చెప్పేసి దృఢ సంకల్పంతో నేను 10 అంశాల మేనిఫెస్టోతో ఈరోజు ముందరికి వచ్చాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, మేడం కరుణ గారు ఉన్నారు, మీ శాంతి కుమార్ గారు ఉన్నారు, వీరందరి పవన్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గం వీరందరి సహకారం ఎలా ఉంది? చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అరుణ మేడం గారు, శాంతి కుమార్ గారు, పవన్ కుమార్ గారు, కొండ ప్రశాంత్ అన్న గారు, ఎగ్గాని నరసింహులు గారు, సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఇన్స్పైర్ మమ్మల్ని చాలా చేస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ఈరోజు జానంపేటలో భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాము. జానంపేటకు మరిన్ని సేవలు చేయబోతున్నాము. జానంపేట గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మా మేనిఫెస్టోలో వేసవి కాలంలో అమ్మాయిలకు, గృహిణులకు కుట్టు మిషన్లు లేదంటే బ్యూటీ పార్లర్ కోర్సులను వేసవి కాలంలో ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మేము మేనిఫెస్టో చేస్తున్న విషయం తెలుసుకున్న మా ఊరి శ్రేయోభిలాషి వెంబడే కాల్ చేసి నా మేనిఫెస్టోను చూసి, నీవు చేస్తున్న మేనిఫెస్టోలో నన్ను కూడా యాడ్ చేసుకో, నేను కూడా భాగస్వామ్యం అవుతా, మన గ్రామంలో ఏదైనా ఒక చోట వాటర్ ప్లాంట్ నేను పెట్టిస్తా, కాకపోతే నా పేరు ఎక్కడ చెప్పకు అని చెప్పేసి శ్రేయోభిలాష్ ఇట్లా ముందరకు వస్తున్నారు. ఇంకా ఇట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ లోపల కూడా సేవాభావం ఉంది, నాతో అడిగేయడానికి ముందుకు వస్తున్నారు. ఇట్లా ఇంకా ఎవరన్నా వస్తే కూడా నేను ఆహ్వానిస్తా. అందరితో కలిసి గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపే విధంగా ముందుకు నడుస్తా. ఇట్లాంటి ఆలోచన వచ్చిన నా గ్రామ శ్రేయోభిలాష్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అర్చన శశిధర్ గౌడ్ గారులతో ప్రత్యేక ముఖాముఖి. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా తాము ముందుకెళ్తాము. తమకు ఒకవేళ అవకాశం ఇస్తే గ్రామాన్ని అద్భుతమైన స్థాయిలో రూపొందిస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను మనకు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి.